నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బీరకాయ మెంతికూర రెసిపీ అండి. నేను ఇక్కడైతే ఒక 2 మెంతికూర కట్టలు తీసుకున్నాను, మీడియం సైజువి. అలాగే బీరకాయలు అయితే ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ముందుగా బీరకాయలను అయితే పొట్టు తీసేసి శుభ్రంగా ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను బీరకాయలని. ముందైతే వీటిని పొట్టు తీసేద్దాం. పొట్టు తీసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుందాం. అప్పుడప్పుడు బీరకాయలని మనం వండుకొని తింటూ ఉంటే కనుక ఒంట్లో ఉన్న షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. నేనైతే పొట్టు అయితే మొత్తం కంప్లీట్గా తీసేస్తాను. కొంతమంది అయితే ఇలా తీయరు కదా, పైన తీసేసుకుంటారు. కాకపోతే మేము మొత్తం ఇలా తీసేస్తాం. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకు కావాల్సిన సైజులో బీరకాయలని ముక్కలు కట్ చేసుకుందాం. ఇందులోకి వండేటప్పుడు మనకి వాటర్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే ఇందులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వండేటప్పుడు ఇందులోకి వాటర్ యూజ్ చేయని అవసరం లేదు. బీరకాయలు అయితే మొత్తం ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం కట్ చేసేటప్పుడే వీటిని చేదు అనేది చూసుకోవాలి. ఇది మెంతికూర అండి. ఇది శుభ్రంగా ఏరేసుకోవాలి. ఏరిన తర్వాత కాడలు మాత్రమే తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక 4-5 సార్లు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై బాండి పెట్టేశాను కదా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే ఇందులో పడుతుంది. బీరకాయకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు ఓ చిటికెడు వేసుకుందాం. ఇవి చిటపట్లాడగానే ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేసుకుందాం. ఇవి వేగుతూ ఉండగానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటిదప్పుడే ఫ్రెష్గా దంచుకుంటే కనుక బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని 2 కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో మెంతికూర అనేది బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే కర్రీ అనేది చేదు వస్తుంది. కాబట్టి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. వేసి కలిపిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచితే కనుక ఆవిరికి అవి బాగా ఉడికిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు చూసి వేసుకోవాలి. బీరకాయలోకి ఉప్పు కూడా అంత ఎక్కువగా పట్టదనమాట. కారం కూడా నేను 1 టీ స్పూన్ మాత్రమే వేసాను, సరిపోతుంది 1/2 కేజీ బీరకాయలకి. వేసిన తర్వాత మరోసారి కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందాం. చూడండి, బీరకాయల్లో ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలాగే వాటర్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకొని ఇంకా వాటర్ అనేది ఏమీ వేయకూడదు. ఇప్పుడు మంటనైతే మంచిగా హై ఫ్లేమ్లోనే పెట్టి ఇది ఉడికించుకోవాలి. మరి లో ఫ్లేమ్లో పెడితే కనుక ఇంకా వాటర్ అనేది ఎక్కువ ఊరి చాలాసేపు ఉడుకుతుంది. కాబట్టి ఇలా వేసిన తర్వాత ఇంకా మంటను హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే ఒక 2-3 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలో కానివ్వండి, రైస్లో కానివ్వండి, ఎందులోకైనా బాగుంటుంది. అలాగే మెంతికూర కూడా మన హెల్త్కు మంచిది, అలాగే షుగర్ పేషెంట్లకి ఇంకా చాలా మంచిది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయండి. ఇంకంతే, ఈ కూర అయితే ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మరీ డ్రైగా కాకుండా ఇలా చేశాను నేనైతే.